రాష్ట్రంలో పెరిగిపోతున్న రోజు వారిగా అప్పుల కథ. వేల కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేదేమైనా ఉందా? ప్రజల్ని ఇదే విధంగా అప్పులు కడతా ఉన్నానుకుంటా ఆ రూపాయలు దాచిపెట్టుకుంటాడా? సీఎం రేవంత్ రెడ్డి ఆ అప్పుల ద్వారా ప్రజల యొక్క సమస్యలు తీర్చాడా? ఈరోజు ఈ వీడియోలో పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 30,118 కోట్ల రూపాయలు 119 రోజుల్లో ప్రభుత్వం చేసిన అప్పు. అధికారంలోకి వచ్చింది మొదలు రుణాలు సమీకరణ. డిసెంబర్ 12 తొలిసారి రూపాయలు 500 కోట్లు. జూన్ 18న చివరగా రూపాయలు 2,000 కోట్లు. నెలకు సరాసరి 3 సార్లు అప్పు చేస్తున్న సర్కారు. ఆర్బీఐ నుంచి రూపాయలు 27,118 కోట్లు. హార్కో రుణాలు 3,000 కోట్లు. 6 నెలల్లో 10 రోజుల పాలన రూపాయలు 30,118 కోట్ల రుణాలు సీఎం సారు తీసుకొచ్చి మరి ఎవరికి ఇచ్చారనేది అది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యలు, ఆయన చెప్పిన 420 హామీలు, 6 గ్యారంటీలు, మరి అవన్నీ ఎక్కడ పోయాయనేది ఈరోజు చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిలో నేను చేసిన అంటున్నాడు. మరి ఏపీలో అదే విధంగా పెన్షన్ పెరిగిందండి. మన రాష్ట్రంలో పెన్షన్ పరంగా చూసుకుంటే మాత్రము అదే 2,000 ఇప్పటిదాకా ఇస్తా ఉన్నారు. మరి 4,000 ఎప్పుడు ఇస్తారని ప్రజలు ఇంకా వేచి చూస్తూ ఉన్నారు ఇదే పింఛన్ పరంగా. కానీ మేము చూసుకుంటే మా అప్పు మాత్రం 30,118 కోట్ల రూపాయల అప్పు మాత్రం అవుతుంది. అదేవిధంగా సన్న ఓట్లు పండించే రైతాంగం వారికి నేను బోనస్ ఇస్తాను 500 రూపాయలు అన్నాడు. మరి ఆ బోనస్ మళ్ళీ సన్నాలకు మాత్రమే ఇస్తానని చెప్పిండు. మరి ఆ బోనస్ 500 రూపాయలు ఇవ్వకుండా మా రాష్ట్రంలో ఈరోజు 30,118 కోట్ల రూపాయలు అప్పు అవ్వడం జరిగింది. ప్రతి మహిళకి ఎంత ఇస్తాడు? 2,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి నేను ఇస్తానని చెప్పిండు. అది ఇప్పటిదాకా ఇవ్వకుండా మరి మా రాష్ట్రంలో 30,118 కోట్ల రూపాయలు అప్పు అవ్వడం జరిగింది ఇవ్వకుండానే. సార్ కౌలు రైతులకు సంవత్సరానికి వచ్చేసి 12,000 రూపాయలు నేను చెల్లిస్తా అని చెప్పిండు. మరి ఈ పైసలు అవ్వకుండానే నా రాష్ట్రంలో ఈరోజు 30,118 కోట్ల రూపాయలు అప్పు అవ్వడం జరిగింది. రాష్ట్ర రైతాంగం వారికి రైతు బంధు నేను కేసీఆర్ కన్నా వినూత్నంగా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున నేను ఇచ్చుకుంటాను, నాకు ఓటేయాలని చెప్పగానే ప్రజలందరూ ఓటేశారు. మరి ఆ 15,000 ఆయన చెప్పినట్టుగా ఇవ్వకుండానే నా రాష్ట్రంలో ఈరోజు 30,118 కోట్ల రూపాయలు అప్పవడం జరిగింది. ఇంకొకటి బ్యాంకు రుణాలు ఏదైతే ఆయన చేస్తాన్న రుణమాఫీ ఏదైతే ఉందో మరి 2 లక్షల రుణాలు ఇస్తా అని చెప్పిన మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆ 2 లక్షల రుణమాఫీ చేయకుండానే ఈ రోజు నా తెలంగాణ రాష్ట్రంలో 30,118 కోట్ల రూపాయలు అప్పవడం జరిగింది. మరి ఈ పైసలు ఏం చేస్తున్నాం రేవంత్ సర్కార్ అనేది? మరి నేను వచ్చి రోజుకి 196,000 కోట్ల రూపాయలు మిత్తే కట్టుకుంటా అంటున్నాడు. నేను మిత్తే కట్టుకుంటున్నా, నాకు మిత్తి కట్టడానికి సరిపోతుంది 1,000 కోట్ల రూపాయలు అంటే మిత్తి కట్టడానికి అధికారంలోకి వచ్చావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి వచ్చి రాగానే కేసీఆర్ ఉంచిన 7,700 రూపాయలు ఏం చేసినావు అసలు? ఆ పరంగా చూసుకుంటే ఈరోజు కేసీఆర్ పైసలతో పోల్చుకుంటే ఈరోజు 37,118 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు నీ పరంగా చూసుకుంటే. అయితే రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చి రాగానే ఈయన డిసెంబర్ 12వ తారీఖున 500 కోట్లు తీసుకొచ్చాడు. మరి దీన్ని తిన్నాడు. జూన్ 18న 2,000 కోట్లు తీసుకొచ్చాడు. రాష్ట్రానికి దీనివల్ల ఒరిగింది ఏం లేదు. నెలకు సరాసరి 3 సార్లు అప్పు తీసుకొస్తాడు. ఆర్బీఐ నుంచి 27,118 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. మరి ప్రజలకు ఏమైనా హామీల పరంగా ఏమైనా ఇచ్చాడంటే ఇయని పరిస్థితి. హార్కో రుణాలు రూపాయలు 3,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు వీటి ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సహాయం చేకూర్చలేదు. అదేవిధంగా 6 నెలలు చూసుకుంటే ఈరోజు 30,118 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటట్టు ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు గాను, ఆయన ఇచ్చిన 420 హామీలకు గాను ఈ 30,118 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇంత రవ్వంతా కూడా సహాయం చేకూర్చలేదు. మరి ఆ పైసలు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు, గృహలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, లేకుంటే రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, 500 బోనసే కానీ, మహిళలకు 20,100 కానీ, కౌలు రైతులకు 12,000 కానీ, రైతులకు రైతు బంధు 15,000 చొప్పున కానీ, పింఛన్దారులకు 4,000 రూపాయలు కానీ, వికలాంగులకు 6,000 రూపాయలు కానీ, ఈ విధంగా చెప్పుకుంటా పోతా ఉంటే ఇక రోజంతా దాని గురించే మాట్లాడుకోవాలి. కానీ ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నేను అప్పు కట్టుకుంటున్నా, ఇదే నా వల్లేం అయితే రాష్ట్రాన్ని అన్నప్పుడు ఇంకా కేసీఆర్ దీంట్లో ఇంటర్ఫియర్ కాడా అని ఈ ప్రభుత్వం వారు ఈ విధంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి అధికారంలో ఉన్నది వీళ్ళే, ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చుకొచ్చింది వీళ్ళే, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆర్. అంటే 6 నెలలకే నువ్వు 30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 6 నెలలకే 30,000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజలకు ఏమైనా ఇచ్చినావంటే ప్రజలకు ఇచ్చింది ఏమి లేదు. మరి అన్నీ చూసుకుంటే మాత్రము కోట్ల రూపాయల అప్పుల పరంగా రాష్ట్రాన్ని ముంచి వదిలిపెట్టిన సర్కారు ఇది మిత్రులారా. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా ఇచ్చేదా ఉందా అంటే ప్రజలకు ఇవ్వకుండా మరి ఆయన పూర్తి స్థాయిలో అని వేల కోట్ల రూపాయలు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి తింటున్నారా, లేకుంటే రాష్ట్రానికి నిజంగానే అప్పులు కడుతున్నారంటే అప్పులు మరీ అంత మితితోటి కట్టాల్సిన అవసరం లేదు. అంతే అప్పు కడతా ఉంటే మరి ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాల బడ్జెట్ పరంగా పెళ్లి పెడతారు. మనం చూద్దాం. ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు అన్నాడు. మరి రాష్ట్రంలో ఆదాయం ఎడిపోతుంది, రాష్ట్రం నుంచి ప్రజల నుంచి వచ్చే పన్ను ఎడిపోతా ఉంది, రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్య నుంచి క్రియేట్ అయ్యే పన్ను ఎడిపోతా ఉంది, మద్యం పైన వచ్చే పైసలు ఎడిపోతా ఉంది, గుళ్ళపై నుంచి వచ్చే పైసలు ఎడిపోతా ఉంది, రోడ్ల నుంచి ట్యాక్సులు నిర్వహిస్తూ ఉన్న ఆ పైసలు ఎడిపోతా ఉంది, అన్ని శాఖలపైన ఒక్కొక్క పన్నులు విధించకుండా పోతా ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పడుతున్న ఇన్ని పైసలు ఎడిపోతా ఉన్నాయి. మరి మళ్ళీ అప్పు తీసుకురావాల్సిన ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రికి ఏం అవసరం వచ్చింది? ఇదొకటి మిత్రులకు అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలి. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పైసలే కాకుండా మరిన్ని పైసలు కోట్ల రూపాయలు బ్యాంకులు తీసుకొస్తున్నాడు. ఇక ఆ పైసలు ఏం చూస్తున్నాడో ఇక ప్రజలకే అర్థం కావాలి.